వైజాగ్లో అనుమానాస్పదంగా మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం చాలా బాధాకరమని, జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు నీకు తెలిసారని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ సెంటర్ నందు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎలీషా కుమార్, దళిత నాయకులు జాషువా, అబ్రహం, ఫాదర్ డేవిడ్, పాస్టర్స్ ఏసేపు ఆనంద్, సునీల్, జాన్, సుబ్బారెడ్డి, ఆంటోనీ, మండల పరిధిలో అన్ని చర్చల పాస్టర్స్, ప్రజలు పాల్గొన్నారు. పగడాల ప్రవీణ్ గారికి ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు అనేకమున్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధిస్తూ పాటిస్తూ ప్రజలందరూ కూడా సమాధానంగా జీవించాలన్నది మన భారత రాజ్యాంగం చెప్తూ ఉంది. పగడాల గారు చనిపోతే అనేక రకాలైన అనుమానాలకు తావు ఇవ్వటం జరిగింది. ఎందుకు వచ్చిందంటే భారత రాజ్యాంగం మనకిచ్చిన ఆర్టికల్ 25లో ఏ మతం వారైనా వాళ్ళ మత విశ్వాసాలను నమ్మవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అన్న భారత రాజ్యాంగ పరిధిలోనే ఈ యొక్క క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ వారి యొక్క మత ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ ఇది ఏ ఒక్కరికి పేటెంట్ కాదు. భారతదేశం ప్రజలందరిది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ఇక్కడ ధనిక పేద అనే తేడా లేదు, కుల మత భేదాలు లేదు. రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. మరి అలాంటి కొన్ని మతాలకే ప్రివిలేజ్ ఉందని కొంతమంది భారత రాజ్యాంగం పైన అవగాహన లేని వారు అనుకోవటం దురదృష్టకరం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది. 15 అందరికి సమాన అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. 25 మత విశ్వాసాలను గౌరవిస్తుంది. మరి ఈ రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే తప్ప రాజ్యాంగాన్ని ధిక్కరించటం కానీ, రాజ్యాంగం పరంగా వచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. మరి అలాంటి పద్ధతులు సరైనవి కాదు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరిని, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రజలందరి దేశం. ఎన్నో మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ సమాన హక్కులను కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రాసి ఈ దేశము సుఖశాంతులతో జీవించులాగున ఈ రాజ్యాంగాన్ని అందించారు. మరి పగడాల ప్రవీణ్ గారు మంచి జ్ఞాని, అన్ని వేదాలలో ఎంతో నైపుణ్యత కలిగిన వారు. ఆయన వాస్తవాలను మాట్లాడుతూ ఉంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉండటంతో ఇది అనుమానానికి కూడా తావిచ్చింది ఈరోజు ఆయన మరణం. మరి ప్రభుత్వం స్పందించిన తీరును మేము అభినందిస్తున్నాము. మరి వెంటనే ఎలాంటి విచారణ, సమగ్రమైన విచారణ చేసి మరి క్రైస్తవ సమాజానికి మంచి సమాధానం దొరికేలాగా, అందరు సుఖశాంతులతో ఉండేలాగా ఉంటుందని ఆశిస్తున్నాము. మరి ఇక్కడికి ఈరోజు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ఇక్కడికి చేరిన దైవజనులకి, పాస్టర్లకి, ఫాదర్లకి, విశ్వాసులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జోహార్ పగడాల ప్రవీణ్ గారు, జోహార్ జోహార్ పగడాల ప్రవీణ్ గారు, జోహార్ జోహార్ దైవజనులు పగడాల ప్రవీణ్ గారికి, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై హింద్.